నిధి అగర్వాల్ పైన అలా చేసిన వాళ్ళని గన పట్టుకుని ఉన్నట్లయితే శివాజీ అక్కడ మాట్లాడి ఉండేవాడు కాదు. ఇది ప్రభుత్వ వైఫల్యంగా నేను ఫీల్ అవుతున్నా. షీ టీమ్స్ ఉంది కదా, ఏం చేస్తుంది షీ టీమ్స్? పోలీసులు ఉన్నారు, ఏం చేస్తున్నారు? వాళ్ళకి అవసరం లేదా? పోనీ సుమోటోగా అయినా తీసుకోవచ్చు కదా, ఎందుకు చేయలేదు? మొదటి రోజు ఈ టాపిక్ మీద మాట్లాడినప్పుడు మీరు టెర్రరిస్టులు పట్టుకున్నట్లే మామూలు సమాజంలో తిరుగుతున్న టెర్రరిస్టులు ఉన్నారు, వీళ్ళని పట్టుకోండి పట్టుకోండి అని మాట్లాడితే ప్రభుత్వానికి చీమ కొట్టలేదు. దాంతో ఇదేదో నేను ఒక సంఘ సంస్కర్తని అన్నట్లు శివాజీ మాట్లాడినప్పుడు అక్కడ క్రోతుల్లాగా కిచ్చ కిచ్చ నవ్వారు. వాళ్ళు కూడా నిందితులే. అతను సామాన్లు అనగానే నవ్వేరు చూడండి, వాళ్ళని జూమ్ చేసి వాళ్ళని పట్టుకోవాలి. ఎందుకురా నీకెందుకు నవ్వొచ్చింది, మంగపతి అని ఎంకరేజ్ చేశారు కదా, వాళ్ళని కూడా పట్టుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళని పట్టుకోకపోవడమే చాలా మంది కోతులకి మాటలు వచ్చినాయి. ఈరోజు ఇంతమంది ప్రెస్ లో మాట్లాడారు, గంటలు 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 ఎన్ని రోజులండి వాళ్ళని అటాక్ చేయలేక, వాళ్ళకి సంస్కారం నేర్పించలేక జరిగింది ఇది. ఇక్కడ మగపిల్లలు అన్యాయం అవుతున్నారు. బాధితులు ఆడపిల్లలే కాదు, రేపు పొద్దున ఈ మగపిల్లలు మీరిచ్చిన ప్రోత్సాహంతో వాళ్ళు గాని అత్యాచారం దాకా వెళ్ళక్కర్లా, జస్ట్ బుల్లే చేస్తే కూడా ఆ అమ్మాయి గాని ధైర్యంగా కంప్లైంట్ ఇస్తే మీ మీద 354 ABCD అట్రాక్ట్ అవుతుంది. ఆ రోజు తెలుస్తుంది, తల్లుల్లారా మీకు తండ్రుల్లారా, ఈవేళ మీరు 95% లో చేరిపోతే రేపు పొద్దున మీ పిల్లలు గాని కేసుల్లో ఇరుక్కుంటే ఈ శివాజీ రాడు, ఈ సంధ్యారెడ్డి రాదు, ఎవరూ రారు. ఆఖరికి పేరు మోసిన గొప్ప జర్నలిస్టు ముసలివాడైపోయాడు, కురువృద్ధుడు అని చెప్పుకుంటున్నాడు, ఆ కురువృద్ధుడు కూడా రాడు అని చెప్తుంటే ఒక్కళ్ళకంటే చీమ గుట్టినట్టు లేదు. రోజు రోజుకి స్పైక్ పెరుగుతా ఉంది. దీనికి తోడు ఇవన్నీ జరిగిన తర్వాత ఇంకొక విషయం, గంగాధర్ శాస్త్రి అనబడే ఒక దగుల్బాజీ ఏం మాట్లాడాడో తెలుసా అండి? అందరి నోటీస్కి వచ్చిందో లేదో, విచిత్రమైన బట్టలేసుకుని మగవాళ్ళని ఆకర్షించుకునే బట్టలేసుకునే ప్రతి ఆడపిల్ల నా దృష్టిలో వేశ్య అని పబ్లిక్ గా ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఎంత షేమ్ అంటే నేను అంటాను, ఆ అమ్మాయి వేశ్యలకు కూడా హక్కులున్నాయి, వాళ్ళ తరఫున కూడా మేము పోరాడతాం, భయమేం లేదు. ఇక్కడ వేశ్యలు ఈ సమాజం తయారు చేయబడిన వాళ్ళు. ఆ వేశ్యల దగ్గరికి వెళ్ళే విటుల సంగతి ఏంటి? వాళ్ళు గొప్ప వాళ్ళ? 4 నామాలు పెట్టుకొని 2 బొట్లు పెట్టుకొని వేశ్యల దగ్గరికి వెళ్తే సరిపోతుందా? ఏం గంగాధర్ శాస్త్రి, ఇది ఖచ్చితంగా ఇట్లాంటి వాళ్ళ వల్లనే, ఈ చీడ పురుగుల వల్లనే ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఒక పక్క వేశ్యల్ని బ్లేమ్ చేస్తారు, ఓ పక్కన సినిమా హీరోయిన్లు బ్లేమ్ చేస్తారు, ఓ పక్కన రోడ్డు మీద వెళ్ళే పిల్లల్ని బ్లేమ్ చేస్తారు. ఇలా బ్లేమింగ్ చేసుకుంటా వెళ్తే ఈ బ్లేమింగ్ ఆధారంగా మగపిల్లలు ఇదేదో నేను చేయవలసిన కార్యక్రమం మాత్రమే అనుకుని చేస్తే రక్షించటానికి గుర్తు పెట్టుకోండి, అలాంటి వాళ్ళ కోసం కూడా మళ్ళీ మా జేఏసీఏ పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో నాశనం అయిపోయే పిల్లలు ఎవరంటే పేదవాళ్లే, అట్టడుగు వర్గాల వాళ్లే. ఇప్పటికే వాళ్ళు ఈ ప్రభుత్వాల వల్ల అణిచివేయబడిన వర్గాల నుంచి వచ్చే మగపిల్లలు పాపం తెలిసి తెలియక యూట్యూబుల్లో ఇవన్నీ చూసి, డబ్బులున్న వాళ్ళు ఇక్కడ దాకా రాదు వాళ్ళ వ్యవహారం, వాళ్ళ డబ్బులే వాళ్ళని రక్షిస్తుంది. ఈ రోజు శ్రవణ్ కుమార్ని రక్షించినట్టు. కానీ పేదవాళ్ళు బలవుతారు. ఆ పేదవాళ్ళకు కూడా మేమే అండుంటామని చెప్తున్నా. కానీ ఇది సరి చూసుకోవాల్సిన సమయం, సమాజం మొత్తం ఆలోచించాల్సిన సమయం వచ్చింది అని నేను చెప్పాలనిపిస్తుంది. ఇంకొక మాట, మీరందరూ కలిసి మగపిల్లలకి రైట్ ఉంది, అమ్మాయి బట్టలే కారణం వాడు అలా చేయడానికి, వాడికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చి వికారాలు వచ్చి అది చేస్తాడు ఇచ్చేస్తాడు అన్నందుకు ఈ చర్చలన్నీ ఒక కన్నడ యాక్టర్ చూసినట్లుంది బాగా. ఆమె ఏం స్టేట్మెంట్ ఇచ్చిందో తెలుసా అండి? ఢిల్లీలో వీధి కుక్కల్ని బయట ఎక్కడో షెల్టర్లో పెట్టమని చెప్పారు కదా, మరి ఇలాంటి అబ్బాయిలను కూడా షెల్టర్లో పెట్టాలేమో, అప్పుడే సమాజం బాగుంటదేమో అని చెప్పింది. ఇది నిజంగా తల్లిదండ్రులు ఆలోచించండి.
మీ పిల్లలు ఒక శివాజీ మాట వినో, లేకపోతే శివాజీ మాట్లాడింది కరెక్ట్ అనే 95% మీరుంటే మరి సమాజం మీ పిల్లల్ని ఎక్కడ ఉంచుతానంటోంది? చట్టాలు ఉన్నాయి, చట్టాలని గౌరవించండి. నేను ప్రెస్ను కూడా కోరుకునేది సవినయంగా, ఒక చట్టం ఉంది అని చట్టం గురించి చెప్పండి. ఈ మొత్తం చర్చలో ఎక్కడ చట్టం అనేది లేకుండా అయిపోయింది. మనం చట్టంలో ఉన్నాం, అది గుర్తుపెట్టుకోండి. నేను ఇక్కడ ఏం మాట్లాడినా చట్టం ప్రకారమే మాట్లాడతాను, చట్టం ప్రకారమే మాట్లాడాను అన్ని ఇంటర్వ్యూల్లో కూడా. కానీ నేను మరి చాలా మర్యాదస్తురాల్ని. వీళ్ళ దృష్టిలో చీర కట్టుకున్నాను, నిండుగా ఉన్నాను, పెద్ద బొట్టు పెట్టుకున్నాను, చాలా సాంప్రదాయబద్ధంగా ఉన్నాను. నన్నెంత ట్రోల్ చేశారో తెలుసా అండి? మరి అందరికంటే ఆద్యురాలు పూజ్యురాలు సంధ్యక్కని ఎంత ట్రోల్ చేశారు? మేమేం పాపం చేశాము మీరు ఇంత ట్రోల్ చేయడానికి? సమాజం బాగుండాలనే చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఎవరైనా నష్టపోతే శివాజీ లాంటి వాడు కాదు సుమా. ఎవరైనా మధ్యతరగతి పిల్లలు నష్టపోతే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి, వాళ్ళకి చట్టపరమైన సహాయం